ఈరోజు 5 బేర్లు పిల్లలు పొడుచుకుందే దానికి నాకు 3 గంటలు టైం పట్టింది. ఎందుకో పూర్తిగా ఈ వీడియో చూసేయండి చెప్తాను. మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి వేరే కాయలు నాటుకునే దానికైతే ఉన్నిచ్చాము ఇయి. మేమైతే మొత్తం పిల్లలైతే తీసుకొని నాటుకునేసాము. ఇవైతే మిగిలిపోయినాయి ఒక 5 బేర్లు. వర్షాలు పడడంతో లేట్ అయింది ఇవి పొడిచేదానికి. కాబట్టి ఈత చాలా ఎత్తు చెట్టుకి 7-10 పిల్లల వరకు అయితే ఉన్నాయి. చాలా లావులు అయితే ఉన్నాయి. ఈ పొడిచేదానికి నాకైతే చాలా లేట్ అయితే పిల్లలు మొత్తం పొడిచేది అయితే అయిపోయింది. ఇంకైతే కుందేది ఉన్నది. మొత్తానికి పిల్లలు కూడా మొత్తం అయితే కుందేసిన. మరుసటి రోజు పొద్దున్నే చేను కడకైతే వచ్చేసినాము. ఈ అరటి చెట్లకు వచ్చేసి ఎరువులు అయితే వేయాలి. అందుకని చెప్పి చలంగా పారత తీసుకొని మొత్తం చెట్టుకైతే గొంతులతో కొట్టుకున్నాము ఎరువు వేసి. ఇలా ఎందుకంటే గొంతులు కొట్టడం వేసిన ఎరువు చెట్టుకైతే బాగా పడుతుంది. అందుకని చెప్పి ఈ విధంగా చేస్తాం. దాని నుంచి పరంద తోటకడకైతే వచ్చేసిన. ఎందుకంటే ఈ కయ్య అయితే ఆరిపోతుంది. పైపులు మొత్తం డ్రిప్ పైపులు మొత్తం పెరిగేసి అంతా గిన్నె మీద వేసుకొని మొత్తం అయితే టిల్లర్ కొట్టేయాలి. అందుకని చెప్పి అయితే జైన్ కాడికి వచ్చేసి పైపులు పెరుగుతుంటే రెక్కలు అయితే మొక్కలైనాయి ఈ రోజు. ఎందుకంటే ఈ పైపులు వచ్చేసి గిడ్లు అయితే ఎరకపోయినాయి. పెరిగి నాకైతే ఫుల్ ఈరోజు చేయనప్పుడు వచ్చేసినాయి. మొత్తానికి అయితే పైపులు పెరిగేది. కత్తి ఒకటి తీసుకొని అయితే కైలో 4 మూలలో వచ్చేసి 3 చెట్లు అయితే నరికినాయి. ఎందుకంటే ట్రాక్టర్ మళ్ళీ దానికి ఫ్రీగా ఉంటుంది. అందుకని చెప్పి అయితే మొక్కలు అయితే నరికేసినాయి. మొత్తానికైతే ఈ పని మొత్తం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.